ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయపు వెలుగులో మన చేతులను పైకి ఎత్తినప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మన మాటలు సరిపోకపోయినా, మన కన్నీళ్లు మాటలుగా మారినప్పుడు ఆ పరలోకపు తండ్రి మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు. ఈ చేతులు బలహీనతలో ఎత్తబడిన చేతులైనా, వేదనలో కంపిస్తున్న చేతులైనా, ఆశతో పైకి లేచిన చేతులైనా, దేవుడికి అవన్నీ ప్రియమైనవే. ఈ ప్రపంచం మనల్ని అర్థం చేసుకోకపోయినా మన హృదయపు బాధను దేవుడు మాత్రం మౌనంగా వింటున్నాడు. ఈ రోజు డిసెంబర్ 31. ఈ సంవత్సరం నెమ్మదిగా ముగుస్తోంది. ఈ సంవత్సరంలో నీవు ఎదుర్కొన్న పోరాటాలు, నీవు దాచుకున్న కన్నీళ్లు, నిన్ను గాయపరిచిన జ్ఞాపకాలు అన్నింటినీ ఈ రోజు దేవుని సన్నిధిలో వదిలేయి. ఈ వెలుగులాంటి సూర్యుడు ప్రతిరోజు ఉదయించినట్లే ఈ సంవత్సరం ముగిసినా నీ జీవితంలో మాత్రం కొత్త ఆశను దేవుడు ఉదయింపజేస్తాడు. నీ చేతులు పైకి ఎత్తినప్పుడు నీ భారాన్ని క్రింద వదిలేయి. నీ భయాలను అక్కడే వదిలేయి. నీ కన్నీళ్లను ఆయన పాదాల దగ్గర పెట్టేయి. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీ కోసం యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు. ఈ సంవత్సరం నీవు చేసిన ఆరాధన వృధా కాదు. నీ ప్రార్థనలు ఖాళీ కావు. నీ నమ్మకం వ్యర్థం కాదు. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు. ఖాళీ చేతులతో కాదు, దేవుని ఆశీర్వాదాలతో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఆలకిస్తున్నాడు. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎండింగ్. ఈ వెలుగు కొత్త సంవత్సరమంతా నీ జీవితంలో నిలవాలి. ఈ శాంతి నీ హృదయంలో నివసించాలి. నీ ప్రతి అడుగులో దేవుని చేయి ఉండాలి. ఈ సంవత్సరం ముగిసినా నీ మీద దేవుని కృప మాత్రం ఎప్పటికీ ముగియకూడదు. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.